కొంచెం ఇష్టం కొంచెం కష్టం కొంచెం ఇష్టం కొంచెం కష్టం ఉద్దిపప్పు వడలు కడుపు నిండా తినే మామా. బయట బాగా ఎండలుగా ఉండదే, వడదెబ్బ తగులుతుందని బయటికి పోకుండా ఉండా. ఇంట్లో ఉన్నా కూడా నాకు వడదెబ్బ ఏంది మా. నువ్వు తిను మామా. వడని పిండితో చేసినావా సిమెంట్ తో చేసినావా? ఇది ఒకసారి కోరికే నాకు తినిపించా. దేవుడు ఉండడా పోయే అద్దంలో చూసుకోపో, పన్నుడు ఉంటది పోమే. ఇందాక హాల్లో మీరు సీనుతో కాఫీ ఎందుకు షేర్ చేసుకున్నారు? అర్థం కాల. రోజు మీ కప్ లో కాఫీ నాతో షేర్ చేసుకునేవారు, కానీ ఈ రోజు సీనుతో షేర్ చేసుకున్నారు. నేను నీకు ఫ్రెండ్ అయినంత మాత్రాన నీకు మాత్రం ఇంపార్టెన్స్ ఇవ్వాలనుకుంటే ఎట్టా? పొజిటివ్నెస్ ఎక్కువ పెంచుకోబాక, అది ఏ ఇద్దరు రిలేషన్షిప్ లో మంచిది కాదా. ఈ నీళ్లు కింద పడేసి కుళాయి నీళ్లు పట్టు పెడతాను. పొరపాటుగా పారబోయడం ఎందుకు? ఈ నీళ్లు నేనే తాగేసి సన్నబడి జీరో సైజ్కి వచ్చేస్తాగా. ఇదేంది ఒగరుగా ఉండాది? అంతేలే, వనమూలికల రసం కదా. రంబోలా ఏరా మోహనా? ఏరానా? ఓకే ఓకే ఓకే, లవ్ ఎక్కువైపోతే ఆ మాత్రం మాట తడబట్టం సహజమే. మీరు ఇప్పుడు నీకెలా ఉంది? అది నేను అడిగానురా. ఒళ్ళు ఎలా ఉంది? ఏయ్, రొమాంటిక్ గా మాట్లాడమ్మా. నీకిప్పుడు రొమాంటిక్ క్రైమ్ కథ చూపిస్తాను కదా. విడాకులు కావాలా? విడాకులు? ఇది రివర్స్ అయింది రోయ్. అమ్మో, ఎక్కడికి పారిపోతావురా? ఆగు. నీకు జీరో సైజ్ కావాలరా? జీరో సైజ్? జీరో అంటే ఏంట్రా? సున్నా ఏంట్రా? ఇప్పుడు నీకు సున్నమే. ఏందో ఈరోజు విచిత్రంగా పెద్దోడు దాక్కుండా పార్సల్ పట్టుకుపోయినాడా? మా వదిన పర్మిషన్ ఇచ్చేసిందా ఏందే? కంపెనీ లేకుండా మంది వేయాలంటే సిరాకబ్బా. మంది వేయాలంటే కనీసం ఇద్దరు మనుషులు ఉండాలా. హలో బ్రదర్, మందేద్దామా? ఈ అద్దంతో కలిసి మందేస్తే ఎదురుగా ఒకడు కంపించినట్టుగా ఉంటది. పాపా ఎదురోడికి ఎక్స్ట్రా మందు ఖర్చు పడలా. ఓరే క్రిస్, ఏమైనా నీది అమెరికా బ్రెయిన్ రా. గుడ్ 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 గుడ్, కీప్ ఇట్ అప్ కీప్ ఇట్ అప్. cheers. సైడ్ డిష్ మిస్ అయిపోయిందబ్బా. ఏదైనా కారంగా తగిలింటే బాగుండా. ఊరగాయ సూపర్ ఉందబ్బా ఊరగాయ. థ్యాంక్స్. ఊరగాయ ఎట్టుండదు మావా? ఏంది నువ్వు ఇట్టొచ్చినావా? నా దగ్గర ఎందుకు మావ దాస్తుండావు? నువ్వు దాగేది పారం చూసావు కదా. నాతో ఊరికే దగ్గుమందని చెప్పినావు. ఫారిన్ చూసా?
అవును, నేను ఎన్ని సినిమాల్లో చూడలేదు. ఈ గ్లాస్ లో జ్యూస్ పోసి అందరు ఆరెంజ్ ముక్క నిమ్మకాయ ముక్క గుచ్చి పెట్టుకొని స్టైల్ గా తాగుతా ఉంటారు. అవును మే, అదే చూసే చూసే. మళ్ళెందుకు నాకు తెలియకుండా దొంగతనంగా తాగుతా ఉండవు? ఇది రేట్ ఎక్కువనా? నాకు కూడా కొంచెం పోయొచ్చు కదా మావా. ఏందో నిన్న ఈ టయానికి జ్యూస్ తాగినానా, సరిగ్గా అదే టైం అయ్యేసరికి జ్ఞప్తికి వచ్చేస్తా ఉండదు. అందుకే కొంచెం తాగిపోదామని వచ్చిన. తాగినాక నాలుగు నమనమా అంటా ఉండాది కదా, అందుకే ఊరగాయ కూడా తెచ్చిన. చూసినావా మామ నాదెంత ముందు సూప? ముందు సూప్ కాదు మే, మందు సూప్. ఏంది మందు సూపా? అబే అదే లేదు మే, ముందు సూపే. ఆ ఊరగాయ టీచు నువ్వు. ఏంది మావా నువ్వు? నేను కూడా కొంచెం జ్యూస్ తాగుదామని వస్తే బయటికి తోసేస్తా ఉండవు. నేను తాగుతా ఇది. నీకు రేపు వేరే జ్యూస్ తెచ్చేసా నువ్వు. సరే, నువ్వు కండ్లు మూసుకొని ఆ గలాసులో ఉండే తాగు చెప్తా. నువ్వు పోయా, నేను దాతానా? ఇప్పుడే నా ముందే తాగు చెప్తా. నీ ముందు దాతా నువ్వు ఈ నుంచి పోతావా? పోతా. సరే, కండ్లు మూసుకొని తాగు. అట్నే. ఊరగాయ తగిలితే బాలే ఉండదే. ఏంది మా అట్ట చూస్తుండావు? నువ్వు నాకు జ్యూస్ ఇవ్వకుండా తాగేస్తున్నావని నిన్ను ఏమర్చి మొత్తం తాగేసిన. ఏంది మా ఈ జ్యూస్ తాగితే అన్ని రెండు రెండు కనిపిస్తామంటే డబల్ యాచ్నా? కమాన్, ఇంగ్లీష్ మాట్లాడాలనుంది. తాగ్ ఇంగ్లీష్. రైట్ బ్లడీ పుల్ మే అందరమ్మాయి ఇంగ్లీష్ లో పిల్ల. ఇంగ్లీష్ లోనా? అవును, ప్రభాస్ పిలుస్తాడే ఈ స్టైల్ గా డార్లింగ్ అని. అట్ట పిల్ల. ఏంది మళ్ళీ రచ్చ? రచ్చేంద్ర రచ్చ. ఇంగ్లీష్ లో డార్లింగ్ అని పిల్ల, లేకపోతే పొచ్చ లేస్తావు. అవును, మావన్ ఇంగ్లీష్ లో ఏమనాలా? అంకుల్. అంకులా? అంకుల్ అంటే నాకు వయసు అయిపోయింది అనుకుంటారు మే అందరూ. మళ్ళా ఇంగ్లీష్ లో అట్నే కదా ఏడ్చింది. నేనేం చేసేది? చెప్పరా అంకుల్ డార్లింగ్ అని లవ్ తో వతురు చెప్ప. ఎవరది? అద్దంలో ఇద్దరు ఆడలు కనిపిస్తా ఉండారా? నువ్వా? ఏం తిట్టొచ్చినావు? నువ్వే నాకు సవత పోర అనుకుంటే మళ్ళీ మీ అక్కరం సెల్లు తెచ్చినావా? గమ్మునుండా, ఆడుండేది ఒక్కరే. అవునా? ఏందో ఈ జ్యూస్ వాళ్ళందరూ డబుల్ యాచ్లా కనిపిస్తా ఉండారు. ఏయ్ నువ్వు ఇట్రా, నువ్వేడ నిలబడు చూడు. మేమిద్దరం ఎట్టుండామా? ఈడు జోడుగా ఉండాం కదా. చెప్పా నార్తరు చెప్పా. ఉన్నారు.
అది నువ్వు పోయి మావ పక్కన నిలబడు. కమాన్, మావ పక్కన స్టాండ్ అప్. పా. బాగా దగ్గరగా నిలబడు. మే నువ్వు షటప్ రా మామ. నువ్వు చేతులు జాయింట్ చెయ్యి. మావ చేతులు జాయింట్ చేసుకో. మావకి నీకంటే నేనే బాగున్నాను. మాదంటే బాగున్నా. దాని చేష్టం పట్టించుకోవద్దు. అనవసరంగా తాగింది జ్యూస్. అమ్మా అమ్మా. గుడ్ నైట్. అదేమని ఇబ్బంది పెడితే నన్ను పిలువు. థ్యాంక్స్ రోహిణి. నీకు తెలుసో తెలియకో గౌతమ్ పక్కన నన్ను జంటగా నిలబెట్టావు. నీకు ఒక నిజం చెప్పనా? గౌతమ్ పక్కన నేనే బాగుంటాను. దొంగ.
నా నిద్ర చెడగొట్టి నువ్వు మాత్రం ప్రశాంతంగా నిద్రపోతున్నావా? నిద్రపో. హలో రోహిణి, రోహిణి, వెచ్చగా ఉండవు. బాయ్ అన్నయ్య. ఎక్కడికి? క్లాస్ కి. ఇవాళ క్లాస్ ఏంటి? స్పెషల్ క్లాస్ కి. ఈ స్పెషల్ క్లాసులనే మాట విని విని విసిగిపోయినా. కొత్తగా ఏదైనా అబద్ధం ట్రై చేయి. నేనేం అబద్ధం చెప్పట్లేదు. కావాలంటే మా ఫ్రెండ్స్ కి ఫోన్ చేసి అడుగు. జస్ట్ షట్ అప్. నువ్వు స్పెషల్ క్లాస్కు వెళ్ళి ఉద్ధరించాల్సిన అవసరం లేదు. రెగ్యులర్ క్లాసెస్ అఘోరిస్తే చాలు. మండే కాలేజ్కి వచ్చి నీ అటెండెన్స్ రిజిస్టర్ మొత్తం చూస్తాను. లోపలికి వెళ్ళావు. నాకు తెలియకుండా ఇల్లు కదిలేవంటే కాళ్ళు ఇరగొడతాను. ఏంది పెద్ద మామ ప్రసన్న తిడతా ఉండావు? ఏమీ లేదు. ఇది చదువుకోకుండా బయట షికారులు చేస్తా ఉంది. ఇది బయటకు పోతే నాతో చెప్పు. అట్నా? నేను చూసుకుంటాలే, నువ్వు పో పెద్ద మామ. ఆ, ఏందే చదువుకోకుండా యాసలేస్తుంటావు నువ్వు? పోయి చదువుకో పో. నేను హాల్లోనే ఉంటా, బయటికి పోలేవు. ఇలా రా. నా విషయంలో కలుగజేసుకోవద్దని చెప్పినా కలుగజేసుకుంటున్నావు కదూ? నా గురించి చెప్పొద్దన్నా మా అన్నయ్యకి చెప్పావు కదూ? అయ్యో, నేను మీ గురించి మాట్లాడొద్దు. నాకు టైం వస్తుంది, అప్పుడు దెబ్బకు దెబ్బ కొడతాను. రెడీగా ఉండు.